ఒక కేస్ స్టడీ చెప్తానండి. నేను పేర్లు చెప్పట్లేదు, ఊరికి చెప్పట్లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఆఫీసులో ఫ్రెండ్షిప్. ఓకే. అబ్బాయికి మేల్ క్యారెక్టర్ ఆల్రెడీ మ్యారీడ్, ఫిమేల్ క్యారెక్టర్ కూడా మ్యారీడ్, డైవర్స్. వీళ్ళిద్దరూ ఆఫీస్లో కొలీగ్స్. వాళ్ళిద్దరి మధ్యన ఇల్లీగల్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యన ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఆయన తీసుకున్నాడు, ఇవ్వలేదు. అమ్మాయి ఏం చేసిందంటే డబ్బుల కోసం వాడికి ప్రెజర్ ఇచ్చింది. నేను ఇస్తానని చెప్పి ఆయన టైం పాస్ చేసుకుంటూ వచ్చాడు. ఈలోగా ఈ అబ్బాయికి ఫస్ట్ వాటితో డైవర్స్ అయిపోయింది, ఇంకొక మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నువ్వు నన్నైనా పెళ్లి చేసుకో, లేదా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. ఆమె వైపు జెన్యున్గా ఉంది. వాడు ఇవ్వని ఏం చేసుకోవాలి, కానీ అమ్మ డబ్బుల విషయంలో కాకుండా నన్ను రేప్ చేశాడు అని కేసు పెట్టింది. ఓకే, కేసు పెట్టగానే పోలీసులు ఆమె ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుంటూ ఆమె కొన్ని ప్రూఫ్స్ ఇచ్చింది. పలానా టైంలో పలానా ఆర్జు పలానాది అని చెప్పడంతో కేసు రిజిస్టర్ అయింది. బేసిక్ మీరు చెప్తున్న బేసిక్ ఎవిడెన్స్ ఉంది. 164 స్టేట్మెంట్లో కూడా రికార్డ్ చేయించారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇవ్వాలి కదా పెద్దలు కూర్చొని, ఈ అబ్బాయి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఇవ్వాల్సింది ఇస్తాం, కేసు విత్డ్రా చేసుకోవడానికి డబ్బుల మీద ఇంట్రెస్ట్ కూడా అడిగింది, ఇచ్చేశారు. ఇక్కడ అమ్మాయి మీరు చెప్పినట్టుగా హాస్టల్ అయింది. మరి 164 స్టేట్మెంట్లో రికార్డ్ అయిన తర్వాత కూడా ఆమె హాస్టల్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అనుకోవాలా, లేదు న్యాయస్థానం తప్పుదో పట్టిస్తుంది అనుకోవాలా? సార్, యాక్చువల్గా వీళ్ళ మధ్య ఒక ఇల్లీగల్ రిలేషన్ ఏదైతే నడిచిందో దాన్ని ఆయుధంగా వాడుకుంది. ఎందుకంటే ఇతనికి ఇచ్చిన పేమెంట్స్ ఏదైతే ట్రాన్సాక్షన్ చేసుంటారో మేబీ అది క్యాష్ అనుకోండి, తన కేసులు ఫైల్ చేయడానికి ఉండదు. అక్కడ జరిగిన ఈవిడ వేసిన కేసు కంటే ఆయన చేసిన అన్యాయం ఎక్కువగా ఉంది ఒక రకంగా. ఎందుకంటే నమ్మక ద్రోహం. ఫిజికల్గా వాడేసుకున్నాడు, ఎమోషనల్గా వాడేసుకున్నాడు, ఫైనాన్షియల్గా వాడుకున్నారు. అంత అదృష్టం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఏదో ఒకటే దొరికింది లేడీస్ దగ్గర నుంచి, ఈయనకి అన్నీ దొరికేసి. సో అట్లాంటప్పుడు అయితే ఆయన వెర్షన్ ఏంటంటే ఆమె సెక్సువల్ కోసమే నాకు ఫైనాన్షియల్ చేస్తుంది ఆయన ఆర్గ్యుమెంట్. సరే, ఈయన కాకపోతే 3 మంది దొరుకుతారు. ఒక లేడీ తలుసుకుంది అంటే నేను మేబీ అనకూడదు, కానీ ఆవిడ ఏం చేయాలంటే ఏమన్నా చేయొచ్చు, ఈయన ఒక్కడే కాదు. కాకపోతే కన్వీనియంట్గా ఈయన దొరికాడు, ఈయన కూడా ఖర్చు వేసేసాడు అర్జెంట్గా, ఓకే ఏదో కంఫర్ట్గా ఉంది అని. ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా ఈ బయట ప్రపంచంలో అన్నట్లుగా ఇన్ని అవకాశాలు ఎవరికి రావంటారా? కామన్. అందుకే సో ఆ పొజిషన్లో ఈయన మాట్లాడుతున్నది తక్కువ. అంటే ఒక అవకాశం ఇవ్వడమే గొప్ప, మళ్ళీ అందులో ఇన్ని రకాల బెనిఫిట్లు ఇవ్వాల్సిన అవసరం ఈయనకైతే ఆవిడ ఇవ్వదుగా. అంటే ఈయన అది వాడుకొని ఈవిడ ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్నీ చేశాడు. నిజంగా ఈయన మంచోడు అయితే ఆవిడ నిజంగా ఎట్లా ఇప్పుడు జెంట్స్ ఎట్లా బిహేవ్ చేశారో ఆవిడ అలాగే బిహేవ్ చేసిందని మనం మాట్లాడుకుందాం. ఈయన పతివ్రతుడు కాబట్టి జాగ్రత్త పడాలి, ఈయన ఇంకో పెళ్లి చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా, క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉండాలి అనేది. మరి అది లేదు. నెక్స్ట్ ఈ అమ్మాయిని అన్ని రకాలుగాను వాడుకున్నట్లే లెక్క. అప్పుడు ఆవిడకున్న స్ట్రాంగ్ ఆయుధాన్ని యూజ్ చేసుకుంటుంది ఒక ఉమెన్గా. సో ఆ వేసిన కేసు ఆవిడ హాస్టల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఈయన్ని సఫర్ చేసిందే ఆవిడకి వచ్చే అదేనండి. అమ్మాయి వైపు నిజంగా అన్యాయం జరిగింది, అమ్మాయి వైపు అన్యాయం ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్న 3 రకాలుగా అన్యాయమే సార్, ఇది అన్యాయమే. అమ్మాయికి జరిగింది అన్యాయమే. అంటే వేసిన కేసు ఫాల్స్ కేసు, కానీ ఫాల్స్ అని కాదండి, నిజంగా వాడు చేశాడు అనుకుందాం. రేప్ కేసు పెట్టింది, చీటింగ్ కేసు పెట్టింది 420, చెక్ బౌన్స్ కేసు ఒకటి వచ్చింది 370, 138 ఒకటి వచ్చింది. ఇవన్నిటి మీద ఎందుకు హాస్టల్లో వాళ్ళు గట్టి నిలబడి వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటాం మేము. అంటే ఒక్కసారి ఇంత నమ్మక ద్రోహం చేసిన వాడిని చేసుకోవడం వల్ల యూజే లేదు. అంటే పెళ్లి చేసుకొని తర్వాత వేసే కేసులు వీక్ కేసులే మాట్లాడుకోవాలి. జైలుకి వెళ్తాడు కదా వాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళే కేసులే లేవు సార్ మన దగ్గర. ఇప్పుడు ఆవిడ వేసిన కేసు ఏదైతే ఉందో అదే జైలుకి వెళ్తాను. అదే ఆ కేసులోనే మేమేమంటామంటే ఖచ్చితంగా వాడి మీద హాస్టల్ అకౌంట్ ఉంటే జైలుకి పోయేవాడు కదా వాడు. ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. సో అంత తట్టుకోవడానికి రెడీగా ఉండరు. ఈ ఇతను సెటిల్మెంట్కి వచ్చి కాళ్ళు పట్టుకోకపోతే అమ్మాయి అదే చేసేది. సెటిల్మెంట్కి వచ్చాడు కాబట్టి వీడికి ఇచ్చిన పనిష్మెంట్ ఇది చాలు అనుకుంది. దాన్ని వసూలు చేసుకోవాల్సింది ఏదో వసూలు చేసుకొని వదిలేసింది. అంటే హాస్టల్ అయినంత మాత్రాన ఆవిడ విన్నర్ కాదు అని కాదు. కొన్ని వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక, ఆ డైలాగులు ఫేస్ చెయ్యలేక, అడ్వకేట్లకు ఇచ్చుకునే ఫీజు అది ఈవిడికే ఇచ్చేసుకుంటే సెటిల్మెంట్ అవుతుంది. ఈవిడ కూడా మ్యాక్సిమం వీడిని ఎంత పనిష్ చేయాలో అంత టెన్షన్ పెట్టాలో పెట్టేసినట్లే లెక్క. సో ఈ కేసు వేయడం అనే ఒక ఆప్షన్ ఉండడం వల్లే ఈవిడ తను ఏం పొందాలనుకుందో ఆ రిలీఫ్ పొందినట్లు. సో అది ఫాల్స్ కేసా తర్వాత కేసా అంటే ఎట్లాగో కేసు నడిచినప్పుడు తెలుస్తుంది. అంటే ఇట్లాంటివి
నిజంగా జరిగితే వేయాలి కానీ అసలేమీ జరగకుండా కొంతమంది వేస్తుంటారు. అవును. అలాంటి ఉన్నప్పుడు కొంచెం సెటిల్మెంట్లు చేసుకోకుండా వాళ్ళకి పనిష్మెంట్, ఎందుకంటే కేసు ఒక్కోసారి విత్డ్రా అయినప్పుడు విక్టిమ్స్ ప్రాపర్గా ఎవిడెన్స్ లేకుండా ఫాల్స్ కేసు వేశారు అంటే జడ్జికి తెలుస్తుందండి. ఒక్కోసారి ఫైన్ కూడా వేస్తారు వాళ్ళకి కంప్లైనెంట్కి. అలా వేసేలాగా వెళ్తే కొంచెం. రేప్ కేసులు కాకుండా ఇంకో కేస్ స్టడీలో అమ్మాయి షాప్ ఉంది, ఆమెకి ఆ షాప్లో ఉన్నవాడు ఖాళీ చేయట్లేదు. ఆవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. భర్త ఇచ్చిన సలహా మేరకు నేను షాప్కి వెళ్ళాను, రెంట్ అడిగాను, ఆయన నా చేపట్టుకొని లాగాడు అని ఒక 354 పెట్టింది. సీసీటీవీలో చూసి అదేం లేదు, ఇద్దరి మధ్యన డిస్టెన్స్ ఉంది, కానీ 354 అయితే వచ్చింది. మరి అటువంటి కేసులో అన్యాయం అంటారా, అక్రమం అంటారా, న్యాయం అంటారా? దీనికి దానికి ఇందాక మాట్లాడుకున్న దానికే సరిపోద్ది. ఎందుకంటే ఒక షాప్ కానీ ఒక హౌస్ కానీ టెనెంట్ వెకేట్ చేయను అంటే వెకేట్ చేయించడానికి చాలా కష్టం అవుతుంది. లీగల్గా వెళ్ళాలి, కష్టపడి సంపాదించుకొని లోన్స్ కడుతూ ఉంటారు, లేకపోతే దాని మీద ఇంకా అప్పులు ఉంటాయి. ఒక ఇల్లు కొనుక్కోవడమే చాలా కష్టమైన రోజుల్లో టెనెంట్స్ ఉండి సరిగ్గా రెంట్లు కట్టకో, లేకపోతే ఫోర్సిబుల్గా ఆక్యుపై చేసుకొని ఏం చేసుకుంటారో చేసుకోండో అన్నప్పుడు వాళ్ళు మేబీ ఇక్కడ మాట్లాడకూడదు కానీ మేబీ అల్ట్రాసిటీ కేసు వేయడానికి ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా అది యూస్ చేసుకుంటారు. లేదా వాళ్ళ కమ్యూనిటీ. నెక్స్ట్ లేదా లేడీ ఆప్షన్ ఉన్నప్పుడు ఏంటంటే న్యూసెన్స్ చేశాడు, బూతులు మాట్లాడాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు, దానికి ఎవిడెన్స్ ఉండకపోయినా కూడా అమ్మాయే ఎవిడెన్స్. ఉమెన్స్ కేసులకి కొంచెం ఆప్షన్ ఉంది. సరే, మీరు చెప్పిన ఆ రెండో సెక్షన్ కాకుండా 354 పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే సీసీ కెమెరాల్లో లేదు అంటే ఆ టైంలో సీసీ కెమెరా ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్. లేకపోయినా ఆయన దాని ముందు పట్టుకోవాలని ఏమీ లేదుగా, సీసీ కెమెరా ముందు ఎవిడెన్స్గా వచ్చేలాగా. సో అది ప్రూవ్ చేయడానికి కొంచెం టైం పట్టినా కూడా ముందు ఎఫ్ఐఆర్ అయితే చేస్తారు ఉమెన్స్ పెట్టే కేసుల్లో. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఈయన తిరుగుడు కంటే ఆవిడతో కేసు సెటిల్ చేసుకొని వెకేట్ చేయడం బెటర్గా. కానండి, ఇప్పుడు మీరు చెప్తుండే ఆ అమ్మాయి షాప్ ఖాళీ చేయించాలి, 354 కాకుండా వాడి మీద మన రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం లీగల్గా వెళ్ళి ఫైట్ చేయొచ్చు కదా. ఎవిక్షన్ కేసు క్యారెక్టర్ని మీద వాడు సార్ ఒక ఉమెన్ వెళ్ళి నిజంగా షాప్ దగ్గర ఖాళీ చేయమని చెప్తే ఈ డైలాగ్లే వస్తాయి. 2-3 సిట్టింగ్స్ అయిపోయినాక వెళ్తుంది, నోరు జారుతుంది, వాడు ఒక 4 మాటలు అంటాడు. ఇవి కామన్గా జరగకుండా ప్రొసీడింగ్స్ జరగవు. ఈవిడెళ్ళి డీసెంట్గా అడగడం, ఆయన డీసెంట్గా నేను వెళ్ళను అంటాం జరగదు. వీళ్ళ కష్టం, వీళ్ళ హౌస్ ఫ్లాట్ ఏదైతే ఉందో వీళ్ళ కష్టం కాబట్టి వీళ్ళు కొంచెం ఎమోషనల్గానే మాట్లాడతారు. ఏదో కొన్ని ఉంటాయిగా, మా పాత్రలు తింటున్నావా, ఏం తింటున్నావా, అది ఇదని. ఆడు కూడా అనవసరంగా లేడీని తక్కువగా ఏం చేసి మాట్లాడొచ్చో రెగ్యులర్ అందరికీ కూడా ఇక్కడ నోటు మీద ఉంటాయి కాబట్టి అవి యూజ్ చేస్తారు. అవి అనకూడదు, ఆటోమేటిక్గా ఆవిడ ఆ కేసు వాడుకుంటుంది. ఎవిక్షన్ కేసు మీరు అన్నట్లు ఖాళీ చేయమని కేసు ఫైల్ చేయాలంటే సివిల్ సూట్ ఫైల్ చేయాలి. అది వేయడానికి ముందు ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వాలి అంటే అదొక 30 days టైము. తర్వాత ఈవిడ ఒక అడ్వకేట్ని పెట్టుకొని అడ్వకేట్ ఫీజు ఇచ్చుకొని కోర్టులో కేసు ఫైల్ చేస్తే తక్కువ ఎంత ఫాస్ట్గా చేసినా 3 to 4 years అయితే కేసు నడుస్తుంది. వాడికి అది చాలు. 3 to 4 yearsలో ఆడేం సంపాదించుకోవాలో అక్కడ సంపాదిస్తాడు, వేరే చూసుకుంటాడు. ఇవన్నీ కొంతమంది ఇంకా జిడ్డు మోకాలు ఉంటారు, వాళ్ళు అసలు అది కూడా ఖాళీ చేయరు, అప్పీల్కి వెళ్తారు. సో నిజంగా ఓనర్స్ ఖాళీ చెయ్యండి అంటే మన ఇల్లు కాదు, మన షాపు కాదు, ప్రాపర్ రీజన్ టైం అడిగి ఆ రీజన్ టైం వాళ్ళు ఇవ్వకపోతే ఆ రీజన్ టైం ఎట్లాగో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు లీగల్గా ఖాళీ చేయించాలంటే మీరు అనుకున్న రీజనబుల్ టైం వచ్చేస్తుంది. మీరు రీజనబుల్గా ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయకుండా నోటీస్ వాళ్ళకి ఏదో నోటీస్, మాకు అగ్రిమెంట్ ప్రకారం 3 months టైం ఉంది, 3 monthsలో వెకేట్ చేస్తాం, కుదరలేదా ఇంకో 2 months ఎక్స్టెండ్ చేసుకొని వెకేట్ చేయాలి. దానికి ఒక మానవత్వం. లా ఎందుకు ప్రతిదీ ఈ మధ్య లా అందరికీ తెలిసిపోయి మిస్యూజ్ ఎక్కువ అవుతుంది నాకు తెలిసి. సార్ అటువంటి కేసులు కాకుండా జనరల్గా ఇటువంటి షాప్ వాళ్ళు కూడా వేధిస్తుంటారండి. ఇల్లు అద్దెకి తీసుకుంటారు, ఆ ఇంటి అద్దె మీదే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీడు రెంట్ ఇవ్వడు, ఖాళీ చేయడు, తిరిగి ఈ షాప్ని ఆ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిస్తుంటాడు. అలాగే మొండి రకాలు కూడా ఉంటాయి. అటువంటి మొండి రకాలకి మీరు అన్నట్లుగా లీగల్గా వెళ్ళాలి అంటున్నారు. కానీ ఇద్దరి మధ్యన ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉంటుంది, కేవలం మాట మీద ఇల్లు తీసుకుంటారు. మరి అటువంటి వాళ్ళకి ఏం చేయాలి సార్? మీకు మన ఇండియాలో ఒక 50% వరకు ఎవరు అగ్రిమెంట్లు చేసుకోరు. రెంటల్ అగ్రిమెంట్ కానీ లీజ్ అగ్రిమెంట్స్ కానీ. మరి కమర్షియల్ చదువుకున్న వాళ్ళు, ఇట్లా కొంచెం లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1 year రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవడం అట్లీస్ట్ అట్లా రాసుకుంటున్నారు తప్ప మళ్ళీ 1 year తర్వాత ఎక్స్టెన్షన్ ఉండదు. ఏదో ఇక నమ్మకం మీద నడిచిపోతూ ఉంటాయి. మనం ఈ లాక్డౌన్ మాట మీద ఇచ్చిన వాళ్ళు ఖాళీ చేయకపోతే ఏం చేయాలి? అదే ఒక 50% ఉండవు, ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. కొంతమంది ఎక్స్టెన్షన్ కూడా ఉండదు. సో నమ్మకం మీద నడుస్తూ ఉంటాయి. మీకు లాక్డౌన్ టైంలో చూడండి, మ్యాక్సిమం రెంట్లు పే చేయాలి.
సీఎం గారు చెప్పారని చెప్పి 3 months ఆ తర్వాత అయితే పే చేయాలిగా. ఆయన శాంతం పే చేయొద్దనిలా, వీళ్ళు కట్టుకోవాలి కదా. ఎట్ ఏ టైం బర్డెన్ అయిపోయింది, 4 months 6 months బర్డెన్స్ అయిపోయినాయి అందరికీ. ఆ టైంలో మనం చూస్తే చాలామందిని చూడొచ్చు, కొంచెం మాస్ ఏరియాలు ఇట్లాంటి వాళ్ళు గయ్యాళి ఓనర్స్ అయితే కనుక సామాన్ బయట పడేశారు. లీగల్గా అలా పడేయకూడదు, కానీ కోర్టు చుట్టూ వెళితే వాళ్ళు ఓపిక లేదు, చేయలేరు. అట్లా క్లాస్గా ఉన్నవాళ్ళు కానీ కొంచెం అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నవాళ్ళు చెప్తారు, లీగాలిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే మా దగ్గర రెంటల్ అగ్రిమెంట్ లేదు, వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి. ఇక్కడ మనం 2 రకాలుగా మాట్లాడదాం. ఒకటి అపార్ట్మెంట్ కల్చర్, ఇంకోటి ఇండిపెండెంట్ హౌసెస్. అపార్ట్మెంట్ కల్చర్లో వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి అనేది అసోసియేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు, పక్క ఫ్లాట్స్ వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడం, అగ్రిమెంట్ లేకపోయినా పర్వాలేదు, వీళ్ళు టెనెంట్స్ రెంట్కుంటున్నారు, మెయింటెనెన్స్లు పే చేస్తూ ఉంటారు, లేదా మెయింటెనెన్స్లు పే చేయకపోయినా మెయిన్ స్టెప్గా వాళ్ళకు ఒక ఇంటిమేషన్ నోటీస్ ఇవ్వడం కానీ, లేదా అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్లో ప్రతి ఒక్కరు నోటీస్కి వెళ్ళి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాట్సాప్ మెసేజెస్ పెట్టి వాళ్ళకి మీరు ఖాళీ చేయండి 1 monthలో, ఇంత పెండింగ్ ఉంది డ్యూ, ఆ రెంట్ పే చేసి ఖాళీ చేయండి అని చెప్పి వాళ్ళకు ఒక వాట్సాప్ ఎవిడెన్స్లు పెట్టుకుంటే, ఆ రికార్డ్స్ కానీ, ఫోన్ రికార్డ్స్ కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ, వాళ్ళ వైపు నుంచి వచ్చే రిప్లై మీద మీకు క్లారిటీ ఉంటుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి అనొచ్చు, లేదా సైలెంట్గా ఉండొచ్చు. అంటే 1 month టైం ఉందిగా తర్వాత చూసుకుందాంలే. అలా సైలెంట్గా ఉన్నారంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్లే లెక్క. ఏం చేసుకుంటా చేసుకో అంటే ఇప్పుడు 1 month వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓనర్స్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అసోసియేషన్ వాళ్ళు వీళ్ళని పిలిచి, ఎందుకంటే ఆ న్యూసెన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. టెనెంట్ అన్న వాళ్ళు ఖాళీ చేయాల్సింది, ఓనర్కి ఇష్టం లేదు, ఓనర్ మెయింటెనెన్స్ ఇవ్వరు, లేదా టెనెంట్స్ డైరెక్ట్గా మెయింటెనెన్స్ పే చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోరు. ఎందుకంటే ఓనర్ అబ్జెక్ట్ చేస్తారు, నా టెనెంట్స్ని నేను ఖాళీ చేయమన్నా, మీరు మెయింటెనెన్స్ తీసుకోవద్దు. వన్స్ ఒకసారి మెయింటెనెన్స్ ఆగిపోయిందంటే వాటరు, కరెంటు ఇట్లాంటివి ఆపడానికి అవకాశం. సో అపార్ట్మెంట్లో వాళ్ళు ఓనర్స్ పెద్దగా కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సపోర్టింగ్కి అసోసియేషన్ సరిపోతుంది. ఇండిపెండెంట్ హౌసెస్ గయ్యాలి ఓనర్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళే ఖాళీ చేస్తారు, గోంగూర అవన్నీ పక్కన. ఎందుకంటే ఇమీడియట్గా అట్లా సామాన్ పడేసినప్పుడు మేబీ 100కి డైల్ చేస్తారు, పోలీసులు వస్తారు. వాళ్ళు వచ్చేమంటారు, అబ్బా ఇవాళ ఒక రోజు ఉంచండి అమ్మా, ఇంకో 1 week ఉంచండి అమ్మా అంటారు తప్ప, ఓయ్ నువ్వు ఖచ్చితంగా ఇంట్లో ఉంచాల్సిందే అని అనరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ప్రొసీడింగ్ ఏంటి అని. కానీ ఇల్లీగాలిటీ జరగకుండా ఆపుతారు అక్కడ వరకు. సో అప్పుడు ఇండిపెండెంట్ ఉండదండి. అసలు పోలీసుల సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. వాళ్ళ సపోర్ట్ మనం ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, మనం ఒకవేళ పోలీసు వరకు కాకుండా ఇండిపెండెంట్గా వీళ్ళు వెకేట్ చేయించాలి అంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు మనం అనుకున్న ఒక ఆప్షన్ వాడుకుంటారు. అప్పుడు పోలీసులు వచ్చి ఏదో సపోర్ట్ చేసి అప్పుడు మీకు సగం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఏమయ్యా ఖాళీ చేయాలి కదా, వాళ్ళ ఇల్లు, బుద్ధి ఉండాలి కదా నీకు, ఒకసారి నీకోసం నేను 10 days టైం అడుగుతాను రిక్వెస్ట్ చేసి అంటారు. అక్కడి వరకు వాళ్ళు సెటిల్ చేసి వెళ్తారు, వీళ్ళు 10 daysలో ఖాళీ చేస్తారు. ఇన్ కేస్ అప్పుడు కూడా ఖాళీ చేయలేదే అనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్ చేయాల్సిన పని, ఇక్కడ అసోసియేషన్ లేదు సపోర్ట్ చేయడానికి కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని నోటీస్ పంపించాల్సిందే. ఈలోపు వాట్సాప్ మెసేజ్లు పెట్టుకోండి, అవి ఒక ఎవిడెన్స్. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళకు 30 days టైం ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు వెకేట్ చేయకపోతే ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకోవాల్సిందే. కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ ఆర్డర్తో వేసుకుంటే మేబీ 1.5 yearలో అవ్వచ్చు. మీకు అయ్యే అడ్వకేట్ ఖర్చులతో పాటు వాళ్ళకి అడ్వకేట్ ఖర్చులు అవుతూ ఉంటాయి. సో వాళ్ళు రెగ్యులర్గా రెంట్ పే చేస్తూ అన్నీ ప్రాపర్గా ఉన్నా కూడా ఓనర్ ఖాళీ చేయమన్నారు అంటే ఒక రీజన్ చూపించాలి. రెంట్ పెంచుతుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదనో, లేకపోతే వాళ్ళు దేనికోసం ఏ పర్పస్ మీద రెంట్కి ఇచ్చామో దానికి యూజ్ చేయట్లేదనో, ఇల్లీగాలిటీకి వాడుతున్నారనో. ఇల్లీగాలిటీకి కానీ ఇచ్చిన పర్పస్ కాకుండా దానివల్ల పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతుంది అన్నప్పుడు పోలీసులు సపోర్ట్ తీసుకోవచ్చు, వాళ్ళే ఖాళీ చేయిస్తారు. మిగతా ఏమన్నా కానీ జరుగుతుంటే కనుక వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఎవిక్షన్ సూట్ వేసుకొని తెచ్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కరెక్ట్. కానీ ఏం డాక్యుమెంట్స్ లేవు, ఏమీ లేకపోయినా సార్ వాళ్ళ ఇంట్లో రెంట్కుంటున్నారు అనేది ఒక ఎవిడెన్స్. నేను ఇప్పుడు మీరు మా ఇంట్లో రెంట్కుంటున్నారు, మన ఇద్దరి మధ్య ఏ అగ్రిమెంట్ లేదు, నేను ఖాళీ చేయమని మెసేజ్ ఇచ్చాను, మీరు నేను ఖాళీ చేయనో నాకు ఇంకా టైం కావాలనో ఏదో ఒక రిప్లై ఇస్తారు, లేదా అసలు ఏమీ రిప్లై ఇవ్వలే. మీరు నా ఇంట్లో లేనప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటారు? మీరెవరమ్మా నాకు మెసేజ్ పెట్టారు, నేను మీ ఇంట్లో ఎక్కడున్నాను అంటారు. మీరు సైలెంట్ ఉన్నారంటే మీరు నా ఇంట్లో ఫలానా రోజు నుంచి అనుకోండి, కోర్టుకు వెళ్తే టైం అవుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు అనేది పోలీసులు సపోర్ట్ చేయరు, సివిల్ మ్యాటర్ అంటారు. కానీ ఇక్కడ మీ సెక్షన్లో ఒకటి ఉంది 448 ట్రెస్పాస్. అందులో ఏం చెప్తుంది క్లాజ్ 1, 2, 3, 4 అంటే 3 clauseలో నువ్వు లీగల్గా లోపలికి ఎంటర్ అయినా నీ లీగల్ పీరియడ్ అయిన తర్వాత ఉన్నావు కాబట్టి ఇల్లీగల్గా నువ్వు ఉన్నట్లు అవుతుంది. ప్లస్ ఆ సెక్షన్ చూపిస్తూ నువ్వు ఇల్లీగల్గా ఉన్నావు కాబట్టి నువ్వు వికెట్ చేయని ఖాళీ చేయడానికి వెళ్ళినప్పుడు వాడేదో బెదిరించాడని ఇంకొక సెక్షన్ యాడ్ చేస్తూ పోలీసులు తీసుకోవచ్చు కదా? తీసుకోరు సార్. ఆ యాక్ట్ జరగాలి, ఓనర్ వెళ్ళి గొడవ పడాలి. గొడవ పడినప్పుడు వీళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది, వాళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది.
బూతులు తిట్టుకోవాలి కదా. కొంతమంది జిడ్డు ఏం తిట్టుకోకలేదండి. అసలు మీరు అన్న ట్రెస్ పాస్ చేయడానికన్నా ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకుని ఉన్నారు అనటానికి క్రిమినల్ యాక్షన్ టెనెంట్స్ దాంట్లో యూస్ చేసుకోరు అంటున్నా. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేసేసారు కదా. యాక్సెప్ట్ చేసి మీకు రెంటల్ అగ్రిమెంట్ లేదు, మీరు ఇందాక అంటున్న ప్రాసెస్ రెంటల్ అగ్రిమెంట్ లేనప్పుడు మీరు వేసే క్రిమినల్ కేసు మెయింటైనబిలిటీ అవ్వదు. అప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. క్రిమినల్ కేసులో దాని మీద పనిష్మెంట్ పడుతుంది కానీ ఖాళీ చేయమని ఉండదు. వీళ్ళకి కావాల్సింది ఖాళీ చేయించుకోవడం. వాడు భయపడి ఖాళీ చేస్తాడు అనేది. అసలు పనిష్మెంట్ ఎప్పుడు పడాలి దాంట్లో? ఆ పనిష్మెంట్ పడడం కంటే ఖాళీ చేయడం అనేది ఒక ఆర్డర్ కదా. దీంతో పాటు మీకు రెంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు రెంట్ పోదు. ఇక్కడ ఎవిక్షన్ సూట్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఖాళీ చేయించడానికి డైరెక్షన్స్ వస్తాయి. అప్పటిదాకా రెంట్ క్యాలిక్యులేషన్ అవుతూ ఉంటుంది. వాడు డిపాజిట్ చేసే వెకేట్ చేయాలి ఉంటుంది. క్రిమినల్ కేసు కంటే వెకేట్ చేయించాలి అంటే సివిల్ ప్రొసీడింగ్సే బెటర్. ఓకే, ఈ రెండు కాకుండా అసలు క్రిమినల్ కేసు ఎలాగో అవుతుంది. ఎందుకంటే ఓనర్ వెళ్ళి పోట్లాడిన తర్వాత వాళ్ళు పోట్లాడుకొని ఒక క్రిమినల్ కేసు అయితే బుక్ చేసుకుంటారు ఇద్దరు కామన్గా. మరి సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం పోట్లాడలేరు కాబట్టి అడ్వకేట్ని కలిసి నోటీసులు పంపిస్తారు. ఒక 30% నోటీసుల స్టేజ్లోనే వెకేట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన 1-2 months అప్పటికి సరిపోతుంది. మరీ ఇక జిడ్డు మొఖాలు లేకపోతే షాప్స్ రన్ చేస్తున్న వాళ్ళు అప్పటికప్పుడు ఆ బిజినెస్ని అక్కడ నుంచి వేరే చోట షిఫ్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఒక 1 year డ్రాగ్ చేయడానికి చూస్తారు. అయినా కూడా వీళ్ళకి 1 year ఇవ్వడం కుదరదు. కేసు వేయడం వల్ల ఏంటంటే మేబీ లక్కీగా వాళ్ళు ఖాళీ చేస్తే ఓకే విత్డ్రా చేసుకుంటారు, అప్పటిదాకా రెంట్ వసూలు చేసుకొని. ఖాళీ చేయకపోతే మీకు టైం సేవ్ అవుతుంది కదా కోర్టుకి అప్రోచ్ అవ్వడం వల్ల.